హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. టుడే టాపిక్ నాదెండ్ల మనోహర్ గారి బయోగ్రఫీ. నాదెండ్ల మనోహర్ గారు 1964 ఏప్రిల్ 6వ తారీఖున గుంటూరు జిల్లాలోని తెనాలిలో పుట్టారు. నిజాం కాలేజ్లోని హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకున్నారు. కాలేజ్ ఆఫ్ కామర్స్లో బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా చేశారు. ఇక నేషనల్ లెవెల్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్ గాను 1986లో నేషనల్ గేమ్స్లో కాంస్య పథకం కూడా సాధించారు నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారి తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు. నాదెండ్ల మనోహర్ గారి భార్య డాక్టర్ మనోరమ గారు. వీరికి ఇద్దరు పిల్లలు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం కావడంతో రాజకీయాలపై మక్కువతో నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరగా 2004 గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు. మరొకసారి 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు ఎమ్మెల్యే గెలవడంతో రోడ్లు వంతెనలు, మోడల్ స్కూళ్లు, అతిపెద్ద రైతు బజార్ మార్కెట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్స్టేషన్లు, తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వంటి ఎన్నో కార్యక్రమాలు నాదెండ్ల మనోహర్ గారి హయాంలో జరిగాయి. ఇక ఆడుకోవడానికి పిల్లలకి క్రీడలకు గ్రౌండ్స్, పార్కులు, ఇందిరమ్మ ఇల్లు, పేదలకు గ్యాస్ ఇవన్నీ వారి హయాంలో జరిగినవే. ఏపీ అసెంబ్లీ 18th స్పీకర్గా కూడా 2011 నుంచి 2014 వరకు చేశారు నాదెండ్ల మనోహర్ గారు. దానికంటే ముందు డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నాదెండ్ల గారి మనోహర్ గారి ప్రస్థానం ఎలా ఉందంటే అక్టోబర్ 2018 జనసేన పార్టీలోకి రావడం జరిగింది. జనసేన తరంగం, జాగోరే జాగో వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటే ఉంటూ నాదెండ్ల చెబితే పవన్ కళ్యాణ్ గారు కాదు అనకుండా ఉంటారు అనే స్థాయికి వచ్చారు నాదెండ్ల మనోహర్ గారు. 2019 తెనాలికి జనసేన పార్టీ తరపున పోటీ చేయగా ఓటమి పాలయ్యారు నాదెండ్ల మనోహర్ గారు. జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఇక 2024 తెనాలిలో మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు నాదెండ్ల మనోహర్ గారు. ఈసారి విజయం తన వైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు. ఇక నాదెండ్ల మనోహర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ జై హింద్.